కురవృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. అద్వానీ ఆరోగ్య స్థితిపై డాక్టర్లు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గత కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. గతంలోనూ అస్వస్థతతో ఆయన ఆసుపత్రిలో చేరిన వెంటనే కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. బీజేపీ కురవృద్ధుడు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. 2 రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది డాక్టర్లు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఒక హెల్త్ బులెటిన్ వెల్లడిస్తే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత కొన్నాళ్ళుగా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో కూడా ఆయన బాధపడుతున్నారు. ఇక జూన్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఆయనకు యూరాలజీ విభాగంలో డాక్టర్లు యూరాలజీ సమస్యలు తలెత్తడంతో డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. ఇక ఆ తర్వాత జూలై, ఆగస్టు, ఆ తర్వాత అక్టోబర్ నెలలో కూడా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక పూర్తిగా ఆయన కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక చూసుకుంటే బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో అద్వానీ కూడా ఒకరని చెప్పాలి. ఆయన 1927 నవంబర్ 8 ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలో జన్మించారు. ఇక ఆ తర్వాత ఆయన బీజేపీ ఫస్ట్ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ వాజ్పేయితో కలిసి ఆయన బీజేపీని కూడా స్థాపించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అవి చూసుకుంటే 1900 మొత్తం ఆయన బీజేపీకి ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన నేతగా కూడా ఆయన పేరు గణించారు. 1986 నుంచి 90 వరకు, అదేవిధంగా 1993 నుంచి 99 వరకు, అదేవిధంగా 2004 నుంచి 2005 వరకు కూడా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక వాజ్పేయి కేబినెట్లో అద్వానీ కేంద్ర హోంమంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా ఉప ప్రధాని కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా రామమందిర రథయాత్రకు సంబంధించి అద్వానీ కీలక పాత్ర పోషించారు. అయోధ్య రామమందిర ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లడంలో అద్వానీ పాత్ర ఎనలేనిదిగా చెప్పొచ్చు. ఆయన రథయాత్రతోనే ఈ అయోధ్య ఉద్యమం అనేది ప్రతి గ్రామానికి కూడా వెళ్ళింది. ఇక అయితే మొన్న రీసెంట్గా జరిగినటువంటి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో ఆయనకు ఆహ్వానం అందినప్పటికీ ఈ వృద్ధాప్య సమస్యల కారణంగానే ఆయన వేడుకకు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత గత ఏడాది ఆయనకు అటు దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న కూడా కేంద్రం ఆయనకు ప్రదానం చేసింది. అయితే ఈ వృద్ధాప్య సమస్యలతోనే ఆయన అవార్డును తీసుకోవడానికి కూడా వెళ్ళలేకపోయారు. దాంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్ళి ఆ అవార్డును ప్రదానం చేసిన పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఢిల్లీలో వింటర్ సీజన్ కావడంతో కొంత పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ కాలుష్య వాతావరణం వల్ల కూడా అద్వానీ కొంత అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం అద్వానీకి సంబంధించిన ఆరోగ్యం ఏదైతుందో ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది. అయితే హెల్త్ బులెటిన్ తర్వాతనే దీనిపై మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.